నేషనల్ ఓబీసీ చైర్మన్ అనిల్ కుమార్ జైహింద్ యాదవ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి ఓబీసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కె రాజు, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ మరియు స్టేట్ ఓబీసీ యాక్టింగ్ చైర్మన్ తుమ్ము వినయ్ కుమార్, ఏఐసిసి తెలంగాణ ఓబీసీ కోఆర్డినేటర్ మతిని రవికుమార్ మరియు ఓబీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంటి విక్రమ్ యాదవ్, అస్మత్ సుల్తాన్ మరియు ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ హారిక మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీలను కూడా పీసీసీలో చోటు ఇవ్వాలని, అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మండల స్థాయి ఎలక్షన్స్ కావచ్చు, బీసీలకు తగిన గుర్తింపు సీట్లు ఇవ్వాలని వారు కోరారు. ఇకపై బీసీలకు తాను అండగా నిలుస్తానని, బీసీలకు ఎక్కడ కావలసిన ప్రాథమిక రాణించే చోట్ల తాను ముందుండి బీసీల కోసం పోరాడతానని చెప్పుకొచ్చారు. కొప్పుల రాజు మాట్లాడుతూ బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీ ఆశయం అని వారు చెప్పుకొచ్చారు. ఇకపై రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మండల స్థాయి ఎలక్షన్స్ కావచ్చు, అన్నిట్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు చెప్పుకొచ్చారు. మోడీ జాతీయ స్థాయిలో కులగణన ఒప్పుకున్నందుకు వారికి ఓబీసీ తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ చైర్మన్ వినయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కేంద్రం మన ఓబీసీ సంబంధించి జాతీయ స్థాయిగా కులగణనను ఆమోదించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము నేషనల్ ఓబీసీ కాన్ఫరెన్స్లో ఈ చర్చలే మాట్లాడే సమయంలో ఈ వార్త రావడం నిజంగా మాకు సంతోషం వేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలు పడ్డ కష్టాలు, అన్ని రంగాలలో వాళ్ళ వెనుకబడడం, దీన్ని మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో కులగణన చేయాలి, చేస్తేనే అన్ని కులాల వారికి సమన్వయం జరుగుతుందని వాళ్ళు ఎంతో కృషి చేశారు. అది ఈరోజు మన పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు అందరం కూడా మేము దీన్ని విజయ పతాకంగా ఆమోదిస్తూ